నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. ఎలక్షన్ కమిషన్ కి వైసీపీ నేతల ఫిర్యాదు. టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి. పేదరికం అనే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులు. ఎన్నెన్నో గాథలు, అరణ్య రోదనలు, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు. జనసేన గుంటూరు అర్బన్ అధ్యక్షుడి రేసులో మేకల రవీంద్రబాబు. ఆయన సేవలను పార్టీ పెద్దలు గుర్తించాలని నేతల సూచన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఊరట లభించింది. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీన ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ సంఘటన ఈ నెల 13న జరిగితే 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు SIR లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని, ఆ తర్వాత లోకేష్ ట్విట్టర్ లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండవచ్చని, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆర్నిష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ లో ఉండే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్య హరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు తన ప్రసంగంతో కూడిన వీడియోను తాజాగా అనిల్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల హింస అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారుని మార్చిన తర్వాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తు చేశారు. పాల్వాయి గేటు వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగలగొట్టిన పోలీసులు స్పందించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు 9 ఈవీఎంలు ధ్వంసమైతే పిన్నెల్లి వీడియో మాత్రం ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో, పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతా ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ, ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేకపోతే ఎలక్షన్ కమిషన్ గ్రూప్ లో రావాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం. దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా.
ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు, దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? తుమ్మర్కోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటున్న విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ, పోలీసులు అండని పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదో చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే సోదరులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదంటే పోలీసు ఏ విధంగా, ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్న ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ పై మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసిన జిల్లా ఎస్పీ బేఖతారు చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్పు లేలాపిరెడ్డితో కలిసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకి గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయని తెలిపారు. ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడిందని 603కి పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకి తెగబడ్డారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చిన పోలీసులు ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు పోలీసు అధికారుల్ని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని తెలియజేశారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోషిస్తుంది, పోరాటం చేస్తున్నాం వీటి మీద. ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు అనేక బూతులు, దాదాపు 60-70 బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే ఒక ఓటు తన ఓటు తాను వేసుకోవడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణారహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ రోజున ఈ రిగ్గింగ్లు జరిగినాయి, కెమెరాలు ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేయించండి అని గత 10 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ చుట్టూరు తిరుగుతూనే ఉంటాం. ఇది ఒక పోరాటం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ మరి ముందుకొచ్చిందా, నిజ నిర్ధారణ చేసిందా, న్యాయం చేసిందా, చేస్తే చేసినట్టు, లేకపోతే హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటేసుకునేటంత వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఈ రిగ్గింగ్లు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అప్పిరెడ్డి గారు, లీగల్ సెల్ టీం ఈరోజంతా కూడా పోయి సవివరంగా ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్స్ ఇచ్చాం 2 చోట్ల. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి, ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది, దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతోపాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని, ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే, ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పిన ఈ సందర్భంగా
ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని, ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని, పరారైపోయాడని చెప్పని ఏదో రకరకాలుగా డిమారలైజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతూ, అసలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా అలా పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఎమ్మెల్యే వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు పోలింగ్ రోజున ఉదయాన్నే 8కి 9కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తే అక్కడ దుర్భాషలాడి గొడవ చేసి కొట్టి ఓట్లు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అయ్యాడని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి న్యాయం లేకపోతే ధర్మము, శాంతి భద్రతలు ఈ ఎన్నికల కమిషన్ ఏమీ చూడలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోపై సీఈఓ ముఖేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని, ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదు, అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈఓ తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుండో బయటకు వెళ్లింది. పాల్వాయి గేటు, పోలింగ్ స్టేషన్, పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవరు మాచర్లకు వెళ్లకూడదు, ఎవరిని ఆ గ్రామాల్లోకి వెళ్లనియొద్దని ఆదేశించారు ని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మాచర్ల పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజ్ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటు వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైందేనా కాదా అనేది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా పేదరికం అనే అజ్ఞానంలో అభాగ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. విద్యావకాశాలు లేకపోవడంతో కాయ కష్టానికి కొంతమంది పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోలేక మరికొందరు పేదరికంలో మగ్గిపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు జీవనోపాధికే రోడ్ల పక్కనే పడేసిన అట్టపెట్టెలు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు ఏరుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. కష్టపడటానికి ఎన్నో రకాల రోజువారీ పనులు ఉన్నప్పటికీ వీరు మాత్రం డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతూ పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ స్క్రాప్ ఏరుకుంటూ ఉంటారు. నాగరికతకు దూరంగా ఉన్నట్టు, ఎవరితో తమకు పని లేనట్లు పిల్లలతో కలిసి పనికిరాని వస్తువులు సేకరిస్తారు. ఎంత లేదన్నా వారికి రోజువారీ కూలీ వరకు గిట్టుబాటు ధర అవుతుంది. సుమారు 500 నుంచి 700 వరకు వీరు సంపాదిస్తారు. అయితే మురికి కూపాలలో, డంపింగ్ యార్డు సమీపంలో తిరగటం వలన వారు అపరిశుభ్రంగా కనిపిస్తారే కానీ వారిలోనూ ఆశలు, కోరికలు, సంతోషాలు లేకపోలేదు. తమ పెద్దల నుంచి ఈ వృత్తిలో అడుగు పెట్టామే తప్ప వేరే పని చేత కాదని నిజాన్ని నిర్భయంగా చెబుతూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడితే తమ కూలి గిట్టుబాటు ధర అవుతుంది. గుంటూరు నగరంలో జీవిస్తున్న ఈ వ్యక్తుల జీవన గాథలు అరణ్య రోధనలే తప్ప వారిని పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ఇదిలా ఉంటే వీరి దగ్గర నుంచి స్క్రాప్ ను కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఆటోనగర్లోని ప్లాస్టిక్ అట్టల కంపెనీలకు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ వ్యాపారం కూడా లింక్ చైన్ లా సిస్టమాటిక్ గా కొనసాగుతుంది. పరిసరాల పరిశుభ్రతలో వీరందరూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ తరుణంలో విద్య అవకాశాలు ఉన్నప్పటికీ పేదరికం, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు, ఆర్థిక వెసులుబాటుకు, సామాజిక అసమానతలకు బీజం వేస్తుందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. మీరు 8 సంవత్సరాల నుంచి ఏమేం చేస్తారు మీరు? డబ్బాలు వేసుకుంటాం, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఈను అవి ఎక్కి అలా మీకు రోజు మొత్తం మీద ఎంత కూలి పడుతుంది? ఒక్కోసారి 400 పడవచ్చు, ఒక్కోసారి 500 పడవచ్చు. మరి ఈ వృత్తి ఎందుకు వేరేది ఎంచుకోవచ్చు కదా? వాటిల్లో కానీ చేస్తే ఇది మంచి వాతావరణం కదా. అవి అలవాట్లు వేస్తారు, ఇది అలవాటు పడ్డాం. మరి మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా ఈ వృత్తి మీద? చదివి ఇట్లాగో వేడుకుంటున్నారు. మరి ఎట్లా ఏదో ఒకటి చదివించుకోవాలి కదా, గవర్నమెంట్ చాలా అవకాశాలు కల్పిస్తుంది కదా మీకు. పట్టించుకోవాలి, కొంతమంది పట్టించుకునే కొంతమంది ఉన్నారు. మాకని తెలియదు, మాకు చదువులు లేవు. చదువులు ఉంటే అన్ని బాగానే ఉంటాయి. చదువులు
అందుకనే ఇప్పుడు చదువుకొని జీవన శైలి మార్చుకోవచ్చుగా. తినట్ల పిల్లలు దీనికి అలవాటు పడ్డారు పిల్లలు. ఇప్పుడు ఉదయం కూలే నీకు 400, లేకపోతే రోజు మొత్తం పని చేస్తే నీకు రోజు మొత్తం ఇంట్లో ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాల నుంచి చేస్తాను. మీరు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వ్యాపారంలో చేస్తాను, గుమస్తాగా చేస్తాను. ఎట్లా ఇక్కడ మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ కూలీలు ఎట్లా చేస్తున్నారు? మాకు కూలీ రోజుకి 700. ఇక్కడ కొని ఫ్యాక్టరీకి వేస్తాం. మేము ఏమేమి కొంటారు మీరు? ప్లాస్టిక్, ఐరన్, పాతవి, పుస్తకాలు, ఈ 3 కొంటాం. అంటే మీకు ఎవరు వచ్చేస్తారు మీకు ఇవన్నీ? బయట నుంచి జనం తీసుకొచ్చేస్తారు, లేదా లోన చెత్తలు ఏరుకున్నా వేస్తారు. చెత్త లోపల ఎవరైనా ఏరుకోవచ్చా? ఏరుకుంటారు. జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి రేసులో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్ర బాబు ముందు వరుసలో ఉన్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా గుంటూరు జిల్లా నగరవాసులకు సుపరిచితులే. సెయింట్ లారెన్స్ విద్యా సంస్థల అధినేతగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కో చైర్మన్ గా కొనసాగుతున్నారు. సమాజ సేవే సామాజిక బాధ్యతగా స్వీకరించి పలు సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఎన్నికల పరిశీలకులుగా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులుగా పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు. గుంటూరు నగరంలో ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి క్యాడర్లో అవినాభావ సంబంధం కలిగి ఉన్న మేకల రవీంద్ర బాబును జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించాలని పలువురు పార్టీ నాయకులు డిమాండ్ చేయడం విశేషం. శుక్రవారం గుంటూరు చిరంజీవి యువత నాయకులు గిడుతూరి సత్యం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీ సెయింట్ లారెన్స్ స్కూల్ క్యాంపస్ లో జనసేన పార్టీ నాయకులు మేకల రవీంద్ర బాబును ఘనంగా సత్కరించారు. పవన్ కళ్యాణ్ విజయంలో ఆయన భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షులుగా మేకల రవీంద్ర బాబును పార్టీ పెద్దలు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ పై విధేయత, పార్టీ పట్ల నిబద్ధత, పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న మేకల రవీంద్ర బాబు ఆధ్వర్యాన గుంటూరు నగరంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మేకల రవీంద్ర బాబు కూడా జనసేన పార్టీ ఏ పదవి అప్పగించినా దానికి న్యాయం చేస్తామని ప్రకటించారు. తన జీవితం జనసేన పార్టీ ఉన్నతికి అంకితమని ఈ సందర్భంగా వివరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే గుంటూరులో పేరుగాంచినటువంటి సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతగా గత 30 ఏళ్లుగా సేవ చేస్తున్నాను. ఇక్కడ పేదబడు బలహీన వర్గాలకి మా స్కూల్ తరఫున అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో గత 30 ఏళ్లుగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలుతో పాటు మున్సిపల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు అనేక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ HIV పేషెంట్స్కి షిప్ అనేటువంటి సంస్థలో గత 10 ఏళ్ళుగా అక్కడ పౌష్టికాహారం పంచిపెడుతూ, అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రముఖ మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నాతో పాల్పంచుకున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు నగరంలో. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చేసిన సేవలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ స్వామినాయుడు గారు, ముఖ్యంగా మా అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ నాగబాబు గారు గైడెన్స్తో, ఆధ్వర్యంలో, స్వామినాయుడు గారి యొక్క డైరెక్షన్లో మేము పనిచేస్తున్న గర్వపడుతున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అట్లాగే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంకి నజీర్ గారికి గెలుపు కోసం కృషి చేశాను. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ 4-5 ఏళ్ల పాటు పనిచేస్తూ చిరంజీవి గారి వెంట ప్రజాంకిత యాత్రలో పాల్గొని ఆయన చేసినటువంటి ప్రతి యాత్రలో నేను భాగం పంచుకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మైనార్టీ సదస్సులు, మహిళా సదస్సులు, మేధావుల సదస్సులు నిర్వహించి నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. అట్లాగే ఈరోజు ప్రజారాజ్యం పార్టీ తర్వాత నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు పనిచేయాలని నిర్ణయించుకొని కీలక సభ్యత్వం తీసుకొని ఆ పార్టీకి, అలాగే ఎన్నో కీలక సభ్యత్వాలు చేయించి నేను ఈ పార్టీలో ఉన్నాను. అట్లాగే ఈ పార్టీలో ఉంటేనే కాదు, ఈ పార్టీకి సేవలు చేస్తున్నాను నేను అని చెప్పుకుంటాను, గర్వపడుతున్నాను. బికాజ్ ధవళేశ్వరం మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను.
మచిలీపట్నం మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను. ఇలా అనేక మీటింగ్స్లో నేను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ యొక్క నిజాయితీ, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పారదర్శకత, ఈరోజు మా గురువు గారు, ప్రముఖ సంఘ సేవకులు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అని చాటి చెప్పిన గురజాడ సూక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మేకల రవీంద్రబాబు గారు గత 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం వెళ్ళి 11 రోజుల పాటు పర్యటించి ఆయన విజయానికి కృషి చేసినందుకు గుంటూరు జిల్లా చిరంజీవి తరఫున మేమంతా అభినందనలు తెలుపుకోవడానికి వచ్చాం. అదే సందర్భంగా గత 30 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి విద్యను అందిస్తూ, ఉచిత విద్యను కూడా అందిస్తూ మెగాభిమానులకి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినటువంటి కొన్ని లక్షలు దాదాపు నాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 30-40 లక్షల రూపాయలు కేవలం చిరంజీవి యువత కోసమే వెచ్చించినటువంటి మహా గొప్ప వ్యక్తి మా రవీంద్రబాబు గారు. అటువంటి రవీంద్రబాబు గారికి ఈరోజు గుంటూరు జనసేన పార్టీ నగర పగ్గాలు అప్పచెప్పవలసిందిగా గుంటూరు జిల్లా చిరంజీవి తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్వార్థం ఎరిగినటువంటి వ్యక్తి, సామాజిక సేవ చేయాలనే లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి, చిరంజీవిలోని సేవా తత్పరత, పవన్ కళ్యాణ్ గారిలోని నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న మా రవీంద్రబాబు గారికి నగరాధ్యక్ష పదవి ఇస్తే మేమంతా బలంగా పనిచేస్తామని చెప్పి. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు 10వ తరగతి పరీక్ష విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్ గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని ప్రకటించారు. డిఈఓల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా అధికారులు నిర్వహించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ కోరారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుని అనువుగా టేబుల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరిని నజీర్ అహ్మద్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తీరు తెన్నుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన కీర్తి చేకూరికి పలు సూచనలు చేశారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజున మాచల్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, గౌస్, మహంకాళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి దాష్టికాలు మనందరం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద, అలాగే ఎన్నికల నియమావళి మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్స్ మీద ఆరోగా ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎలా భద్రపరిచారో, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి కౌంటింగ్ 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ఎన్నికల అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ను కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, గతంలో 3,000 చిల్లర పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ అయ్యడం జరిగింది. వాటికి 4 కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. 4 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో
చాలా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా 500 పోస్టల్ బ్యాలెట్స్కు ఒక కౌంటింగ్ టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా ఎన్నికల అధికారులను సంప్రదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి భద్రతా కేంద్రంలో వెబ్ లింక్ ఇవ్వాలని, ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల అనంతరం కౌంటింగ్కు ముందు వెబ్ లింక్ ద్వారా మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వెబ్ లింక్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమే ఉంది. ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 25 నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేమాల్ తుఫాను ఏపీకి దూరంగా ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం పెరిగింది. అండమాన్ నికోబార్ పరిసరాల్లో రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 1కి కేరళను తాకనుందని అంచనా. అల్పపీడనం ముందస్తు రుతుపవనాలు ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో శుక్ర శనివారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకి ఆస్కారం ఉంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. ఎలక్షన్ కమిషన్ కి వైసీపీ నేతల ఫిర్యాదు. టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి. పేదరికం అనే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులు. ఎన్నెన్నో గాథలు, అరణ్య రోదనలు, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు. జనసేన గుంటూరు అర్బన్ అధ్యక్షుడి రేసులో మేకల రవీంద్రబాబు. ఆయన సేవలను పార్టీ పెద్దలు గుర్తించాలని నేతల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.